పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 7వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. చాలండి, అందరం కూడా వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈనాటి దినమందు తండ్రి నీకు గొప్ప కృపలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నావు దేవా, నీకు స్తోత్రమయ్యా. అవునయ్యా, మందిర పనులన్నింటిలో కూడా తోడు ఉన్నావు దేవానికి స్తోత్రమయ్యా. సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచున్నాము తండ్రి. ఈ సమయమందునైనా ఇంతవరకు నేను పాటలతో స్తుతించుండగా ప్రభువా, వాక్యంలోనికి వెళుతుండగా దేవా, మీరే మాతో మాట్లాడమని, మీరే మాకు సహాయము దయచేయమని అడుగుచున్నాము దేవా. ఏమి మాట్లాడుకోవాలో తెలియనటువంటి వారము తండ్రి, మీరే తండ్రి ముందుంచి నడిపించమని అడుగుచున్నాము దేవా. ఎవరికి ఏ వాక్యం అవసరమై ఉన్నదో తండ్రి, ఆ యొక్క వాక్యము వారితో మాట్లాడమని, రాలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవా. ఈ యంత్రం ద్వారా వింటున్న వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారందరూ కూడా తండ్రి వినుచుండగా క్రియను వారి హృదయంలో జరిగించమని అడుగుచున్నాము దేవా. మీరే సహాయం దయచేయండి. ఈ కొద్ది సమయాన్ని చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి, మీరే మాకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభువు నామమున వందనములండి. నిన్నటి దినమందు మనము ఒక వాక్యమును విన్నాం. ఏ వాక్యం విన్నామండి? నిన్నటి దినమందు ఏ వాక్యం విన్నామో చెప్పాలి. ప్రార్థన ఎలా చేయాలి, అదొకటేనా? ఎక్కడ చేయాలి, ఇంకోటి ఎప్పుడు చేయాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి. ఫస్ట్ ఎప్పుడు చేయాలంట ప్రార్థన? ఎప్పుడు చేయాలి? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము. అలాగే ఎక్కడ చేయమని చెప్పాడు? రహస్యమందు చూచి నీ తండ్రికి వినపడే విధముగా చేయాలి. తర్వాత ఎలా చేయమని చెప్పాడు? ఎలా అండి చెప్పాలి. ఎలా చేయాలి? నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన దగ్గరికి చేరుతుంది. హల్లెలూయా. నువ్వు మారకుండా ఏ పని చేసినా అది ఫలింపు అనేది రాదట. నువ్వు మారకుండా వాక్యం చెప్పినా, నువ్వు మారకుండా పాటలు పాడినా, నువ్వు మారకుండా నీ కుటుంబానికి చెప్పినా కూడా వాడు కూడా దాన్ని లెక్క చేయడు. మరి ఏమి చేయాలయ్యా అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యాన్ని వింటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుల్లో ఉంటాడో వాడు మొట్టమొదటిగా రాయిలాగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? వాడు రాయిలాగా ఉండాలి. ఎప్పుడైతే వాడు స్ట్రాంగ్గా రాయిలా ఉంటాడో వాడిని బట్టి వాడి కుటుంబం అనేది మారుతుంది. వాడిని బట్టి వాడు చెబుతున్న ప్రతి ఒక్కడు కూడా ఫలమును చూస్తాడట. కానీ మనమేం చేస్తాంరా అంటే, వాక్యాన్ని వింటాం, మంచిదే చెప్తాం మన వాళ్ళకి, కానీ అది ఫలింపు అనేది మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. ఎందుకు ఆ ఫలింపు చూడలేకపోతున్నామంటే, ఈ లోకము జల్లెడ లాంటిది. హల్లెలూయా. ఎలాంటిది? లోకము జల్లెడ లాంటిది. నువ్వు ఏమైతే దానిలో వేస్తావో వాడు దాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడు? జల్లెడ బట్టి చూస్తాడు. నువ్వు ఏ మాట అయితే ఒకరికి చెబుతున్నావో వాడు నీ జీవితాన్ని కూడా జల్లెడ బట్టి చూస్తాడు. వీడు కూడా నాకు చెబుతున్నాడు కదా, ఇతను ఎలాగున్నాడు, ఈమె ఎలాగున్నది అని వాడు జల్లెడ బట్టి చూస్తాడు. అలా చూసినప్పుడు గనక నీవు గనక వానికి తేడా కనపడితే వాడేమంటాడు? నేను చెప్పినది వినను. నువ్వు మంచిగా చెప్పినా వాడు ఏం చేస్తాడు? దాన్ని పట్టించుకోడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మన మనస్సును మార్చుకొని, మన జీవితాన్ని మార్చుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి మారకుంటే ప్రార్థన చేయకూడదా? హల్లెలూయా.
నేను ఇంకా నిజంగా మారలేదు, నేను ఇంకా దేవునిలోనికి నిజంగా రాలేదు, మరి నేను ప్రార్థన చేయాలా వద్దా? చేయాలా వద్దా అండి? ఖచ్చితంగా చేయాలా. కానీ ఆ చేస్తున్న క్రమంలో నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి కనుక నువ్వు దేవుని సన్నిధిలో జీవిస్తే నువ్వు ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అయితే మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరండి? చెప్పాలి. ఎవరు? నోవాహు. నోవాహుకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, భార్య కూడా ఉంది. వీళ్ళందరిలో ఓడలోకి నోవాహు ఒక్కడే వెళ్ళాడు? తన కుటుంబం అంతా వెళ్ళిందా? తన కుటుంబం అంతా వెళ్ళింది. ఎవరెవరు వెళ్ళారట? కుమారులను, భార్యను, కోడళ్ళు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? ఓడలోనికి వెళ్ళారు. మరి మిగతా గ్రామంలో ఉన్న వారు ఎవ్వరు కూడా ఓడలోనికి వెళ్ళలేకపోయారు. కానీ నోవాహు కుటుంబంలో ఉన్నవారు మాత్రమే ఓడలోనికి వెళ్ళి రక్షింపబడ్డారు. అయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందయా అంటే, నోవాహుకు దేవుడు దర్శనమిచ్చాడు. ఏమనిచ్చాడు? ఏమనిచ్చారండి? చెప్పాలి. ఏమనిచ్చాడు? 10 సంవత్సరాలు వర్షం పడుతుంది, పంటలు నాశనం అయిపోతుంది. అదేనా చెప్పినది? 40 రేవులు 40 పగుళ్ళు ఏం పడుతుంది? వర్షము, కుండపోత వర్షం పడుతుంది. అలాంటి వర్షం ఇంకొకసారి రానే రాదు, అంతటి వర్షం పడుతుంది. అయితే ఆ వర్షము పడినప్పుడు ఈ భూలోకం అంతా కూడా ఏమైపోతుందట? నాశనము అయిపోతుంది. మరి ఏమి చేయాలయ్యా అంటే, నీవు ఓడను సిద్ధపరచుకో. దేవుడు నోవాహుతో చెప్పిన ఈ మాటకు నోవాహు ఒక్కడు ఏమన్నాడు? సరే ప్రభువా, నేను ఖచ్చితంగా ఓడను సిద్ధపరుస్తాను. అయితే ఆ ఓడను సిద్ధపరుస్తున్న క్రమంలో నోవాహు ఒక్కడే ఓడంతా కట్టినాడా? తన కుటుంబం కూడా తనకు సహాయం చేసింది, తన కుమారులు కూడా తనకు సహాయం చేశాడు. ఎందుకయ్యా తన కుమారులు, తన కుమార్తెలు, తన కోడళ్ళు, తన భార్య ఎందుకు ఆయనకు చెప్పినట్టుగా విన్నారు అంటే, నోవాహు వారికి మాదిరిగా ఉన్నాడు కాబట్టే. హల్లెలూయా. ఎంతమంది ఎదురు చెప్పేవారు లేరు తల్లిదండ్రులకు? ఎంతమంది చెప్పిన మాట వినకుండా ఉన్నవారు లేరు? కానీ నోవాహు యొక్క కోడళ్ళు మాట విన్నారట, కుమారులు మాట విన్నారట, కుమార్తెలు మాట విన్నారట. ప్రతి ఒక్కరూ నోవాహు యొక్క మాట విని అందరూ నోవాహును చూసి ఎగతాళి చేస్తున్నారట. నీకేమైనా పిచ్చి ఉంటుందయ్యా? వర్షం లేక వస్తుంటే 40 రోజులు వర్షం పడడం ఏంది, మనందరం నాశనం కావడం ఏంది అందరంటూ ఉన్నప్పుడు ఆ మాటలు నోవాహు ఒక్కడికే తగులుతాయా? ఆమె భార్యకు తగలవా? ఆయన కుమార్తెలకు తగలవా? కోడళ్ళకు తగలవా? అందరికీ తగిలినాయి. కానీ ఏ ఒక్కరు కూడా అయ్యా ఇదిగో వాళ్ళందరూ ఇలాగ అంటున్నారు కదా, దీన్ని ఆపేద్దాం అన్నారా? ఆ పనిని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ పనిని ముందుకు తీసుకొని వెళ్ళారో, ఆ సమయం వచ్చినప్పుడు ఏ స్వరాలైతే వారిని ఎగతాళి చేశాయో వారే ఓడ దగ్గరికి వెళ్ళాయా, తలుపు తీయండి అయ్యా, మేము నాశనం అయిపోతున్నాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది ప్రకటిస్తావో, నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబంలో మాదిరిగా ఉంటావో, నీ మాట వినని వాడు కూడా నీ మాట వింటాడు. నీ కుటుంబము ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ కుటుంబము నీకు మాట వింటది. నోవాహు కూడా అదే చేశాడు. నోవాహు కూడా మాదిరికరముగా ఉన్నాడు కాబట్టే ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో కూడా సెలవిస్తున్నాడు, నీ కుటుంబము రక్షింపబడిందా? నీ కుటుంబము రక్షింపబడిందా? ఎంతమంది అండి నిన్నటి దినాన వాక్యాన్ని విని ప్రార్థన చేసుకున్నారు? నిన్నటి దినాన వాక్యాన్ని విని ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? రహస్యమందుగా రహస్యంగా ఒక్కడివి కూర్చొని ప్రార్థన ఎంతమంది చేసుకున్నారు? గమనించండి. ఎంతమంది అయ్యా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదిగో నిన్న వాక్యం విన్నప్పుడు నాలో ఈ లోపం ఉందయ్యా,
నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయని చెప్పాడు కదా. నాలో ఈ లోపం ఉంది ప్రభువా అని ఎంతమంది ఆ లోపాన్ని విడిచిపెట్టి ఆ రోజు ఆ పని చేయకుండా ఉండి ఎంతమంది ప్రార్థన చేశారండి? చేస్తున్నామా ప్రార్థన జీవితాన్ని మర్చిపోతున్నాం. సరే, అది వదిలేద్దాం. ఎంతమంది మన కుటుంబాల కోసం ప్రార్థన చేసుకుంటున్నాం? అందరము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా నా కుటుంబాన్ని కాపాడయ్యా, ప్రభువా నా కుటుంబాన్ని రక్షించయ్యా, అయిపోతుందా? రక్షణ వచ్చేస్తుందా? నీ కుటుంబం రక్షింపబడాలంటే నీ కుటుంబంలో నీ భాగము ఎంతో అవసరము. హల్లెలూయా. నీ కుటుంబం రక్షింపబడాలంటే ఒక వ్యక్తి కావాలా? నీ కుటుంబానికి నీవే ఒక వ్యక్తివి. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నేను రక్షించలేను, నా కుటుంబాన్ని నీవు కూడా రక్షించలేవు. మరి ఎవరయ్యా నీ కుటుంబాన్ని రక్షించుకునేదంటే నీవే. హల్లెలూయా. ఎవరంట? మనమే మన కుటుంబాన్ని రక్షించుకోవాలా. అందుకే మొట్టమొదటిగా మనము రక్షణ మార్గములో ఉండాలి. దారి చూపించేవాడే తప్పుడు మార్గంలో వెళ్ళి నువ్వు మంచిగా వెళ్ళురా అంటే వాడు అంటాడు, అరే నువ్వు ముందుగా వెళ్ళు, నువ్వు మంచి మార్గంలో వెళ్ళు. ఈరోజు దేవుని వాక్యం మనతో కూడా సెలవిస్తుంది. మన కుమారులు మారలేకపోయినా, మన కుటుంబము మారలేకపోయినా, నువ్వు ఎంత చెప్పినా నీ కుటుంబం రక్షణ పొందుకోవడం లేదంటే ఒకటే ఒక కారణము. మొట్టమొదటిగా నీవు సరైన మార్గంలో వెళ్ళలేకపోతున్నావు. నీవు సరైన మార్గంలో వెళ్ళినప్పుడే నీ కుటుంబము నీ వెంట వస్తుంది. లేదయ్యా మేము సరైన మార్గంలోనే వెళ్తున్నాం కానీ మా కుటుంబం మా వెంట రాలేకపోతుంది. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా? మేము మంచిగానే వెళ్తున్నాం, మా కుమారులు మారడం లేదు, మా కోడళ్ళు మారడం లేదు, మా కుమార్తెలు మారడం లేదు, వారికి ఎంత చెప్పినా వారి జీవితం వారిదే అనుకుంటున్నావా? చూద్దాం ఒక వాక్యం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనమండి. అపోస్తుల కార్యములు. నిజమైన రక్షణలో మనం ఉంటే మన కుటుంబమును మనమే రక్షించుకుంటాం. ప్రార్థన చేసినంత మాత్రాన నీ కుటుంబం రక్షణలోనికి రాదండి. నోటి మాటతో అన్నంత మాత్రాన నీ కుటుంబం రక్షణలోనికి రాదు. కానీ నీవు మాదిరికరముగా ఉన్నప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూద్దాం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చదవండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా. ఎవరో తెలుసా ఈ వ్యక్తి? ఎవరి వ్యక్తి? ఎవరండి? జైలు అధికారి. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చెరసాల సంఖ్యలన్నీ బద్దలైపోయినప్పుడు ఆ జైలు అధికారి తన్ను తాను చంపుకొనబోతుంటే అయ్యా మేము ఇక్కడే ఉన్నాం అని అన్నప్పుడు ఆ వ్యక్తి వారిద్దరిని తీసుకొని కుటుంబంలోనికి వెళ్ళి ఆ కుటుంబముతో వారితో చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? అమ్మా, మనము ఇంతవరకు ఎన్నో దేవతలను ఆరాధించాము, ఎంతగానో నిజమైన దేవుని కనుగొనలేకపోయినాము. నేను ఒక విషయాన్ని గమనించాను. హల్లెలూయా. ఒక విషయాన్ని నేను గమనించానని జైలు అధికారి చెప్తున్నాడు. ఏమిటో తెలుసా? ఇదిగో ఈయనే నిజమైన దేవుడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు సంఖ్యలు సైతము తెంపివేశాడు ఆయన. ఈయనే నిజమైన దేవుడు, మనము ఆయనను ఆరాధిద్దాము. నేనొక్కరిని ఆరాధిస్తా అని చెప్పలేదు, మనందరము మన కుటుంబం అంతా ఆయనను ఆరాధిద్దాము. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ అండి. ఒక అన్యజనుడు తన కుటుంబాలతో మన పాత దేవతలను వదిలేసి, మన పాత జీవితాన్ని వదిలేసి కొత్త దేవుని వెతుకుదాం. నమ్ముతారు ఎవరైనా? కానీ కుటుంబం అంతా వెళ్ళి రక్షణ తీసుకున్నారు. ఎందుకో తెలుసా? ఆ యజమాని కుటుంబానికి మాదిరిగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు నీ మాట నీ కుటుంబంలో వినాలి అంటే నీవు కూడా నీ కుటుంబానికి మాదిరికరముగా ఉండాలి. నీవు కూడా నీ కుటుంబంలో ప్రార్థనను నేర్పించాలి.
ఒకవేళ నీవే చెడు మాటలు మాట్లాడి, అరే నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడొద్దురా అంటే వాడు అంటాడు, అమ్మా ముందు నువ్వు మాను. వాడికి బయటికి చెప్పలేకపోవచ్చేమో కానీ వాడు అదే అనుకుంటాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ బ్రతుకు మారకుండా నువ్వు దేవుని దగ్గర ఏవేవో చేస్తున్నావు కానీ అవేవి కూడా ఫలించవు. హల్లెలూయా. నీ ఇంటికి రక్షణ రావాలి అంటే ఫస్ట్ ఎవరు మారాలట? నీవే మారాల. ఓకే, నీవు మారినావు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి బాప్తిసం తీసుకొని నువ్వు రక్షణ మార్గంలో ఉన్నావు, నువ్వు పాపము చేయడం లేదు. మరి ఏం చేయాలి? నీ ఇంటిని రక్షించుకోవాలంటే ఎవరు మారాలంటే ఫస్ట్ ఎవరు మారాలండి? మనము మారాలి. మరి మనము మారిన తర్వాత మన ఇంటికి రక్షణ ఎలా వస్తుంది? హల్లెలూయా. ఎలా వస్తుందో తెలుసా? నీ ఇంట్లో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు. హల్లెలూయా. ఏం చేయాలట? మన ఇంటిలో దేవునికి స్థానము ఇవ్వాలి. ఎప్పుడైతే నీ ఇంట్లో దేవునికి స్థానం ఉండదో, నువ్వు ఎంత మారినా నీ ఇంట్లో అది లేకపోతే వారి రక్షణ అనుభవాన్ని చూడలేరు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 9వ వచనంలో అంటా ఉన్నాడు, ఈ దినమున మీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరా వ్యక్తి? పొట్టి జక్కయ్య అంటాడయా, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకో తెలుసా? నీ ఇంటిలో ఇంతవరకు వడ్డీ వ్యాపారాలు ఉన్నాయేమో, నీ ఇంటిలో ఇంతవరకు వాళ్ళప్పు వీళ్ళప్పు వాళ్ళవి ఇవి అవన్నీ ఉన్నాయేమో, కానీ ఇక నుంచి నీ ఇంటిలో రక్షణను నీవు చూడబోతూ ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం, మన జీవితం మారాలి అంటే, నీ ఇల్లు రక్షింపబడాలి అంటే నీ ఇంటిలో దేవునికి స్థానం నీవు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మనం మారాలి. నీ ఇంట్లో స్థానం దేవునికి ఎలా చూపిస్తావు? నా ఇంట్లో దేవుడు ఉన్నాడు, నా ఇంట్లో దేవునికి స్థానం ఉంది అని నీ కుటుంబానికి నువ్వు ఎలా చూపిస్తావు? ఉదయాన్నే లేచి టీవీ పెట్టి వాక్యం పెడతావా? లేకపోతే ప్రార్థన చేస్తావా? మరి ఏమి చేస్తే నీ కుటుంబంలో దేవుడు ఉన్నట్టు నువ్వు చూపించగలుగుతావు? జ్ఞాపకం చేసుకుందామండి. ఎలానో తెలుసా? నీ ఇంటిలో దేవునికి స్థానం ఇవ్వడం అంటే ఏమిటో తెలుసా? నీవు మారి నీ కుటుంబమును కూడా మార్చుకోవాలా. హల్లెలూయా. వారు నా మాట వినరయ్యా అంటే నీవు మారితే ఆ మాటను వినేలాగా దేవుడే చేస్తాడు. అందుకే నీ కుటుంబంలో ప్రార్థన జీవితాన్ని నేర్పించాలా. యోబు వారి కుటుంబం కోసం ఏం చేసినాడు? బలులు అర్పించినాడట. ఎందుకు? వారు తప్పులు చేస్తారేమో అని భయపడి, వారు పాపంలో పడిపోతారేమో భయపడి. ఎంత భయం! గమనించండి. అంత రక్షణ పొందిన యోబే తన కుటుంబము కోసము దేవుని దగ్గర, అయ్యా నా పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారో, నీకు ఎక్కడ దూరం అయిపోతారని దేవునికి బలి అర్పించినాడు. కానీ మనం మాత్రము ఇంత రక్షణ అనుభవాన్ని చూస్తూ, ఇంత వాక్యాన్ని వింటూ, దేవుని సన్నిధికి ఇంతగా వస్తూ, మన కుటుంబంలో మనమే ప్రార్థనలు నేర్పించకపోతే, మన కుటుంబంలో మనమే ప్రార్థన చేయకపోతే నీ కుటుంబాన్ని నువ్వు ఎలా రక్షించుకుంటావు? చాలామంది పిల్లలు తప్పు చేస్తే మొట్టమొదటిగా ఏం చేస్తారండి? చెప్పాలి, ఏం చేస్తారు? పిల్లలు తప్పు చేస్తారనుకుంటే ఏం చేస్తాము? కొడతారా? కొట్టిన తర్వాత ఏం చేస్తారు? చెప్పండి. తిడతారా? తిట్టరా? హల్లెలూయా. కొడతాము ఫస్ట్, తర్వాత తిడతాం. వాడు మారుతాడా? మరలా వాడు ఇంకొక తప్పు చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తావు? అప్పుడు కొడతావు, తిడతావు. మళ్ళీ మారుతాడా? మారడు. సరే వదిలేస్తావు, నీ బతుకు నువ్వు బతుకురా అని. వాడు పెద్దవాడవుతాడు, అప్పుడు కొట్టగలుగుతావా? నువ్వు తిట్టినావు అనుకో, వాడు నిన్నే కొట్టే స్థాయికి వస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో ఈ ప్రార్థన జీవితాన్ని చిన్నప్పుడే నీ పిల్లలకు నేర్పకపోతే, నీ కుటుంబంలో నేర్పించకపోతే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, వాడు పెద్దవాడైనప్పుడు జ్ఞాపకం చేసుకో, నీ మీద తిరగబడతాడు. నీ ఇంటిని నువ్వు రక్షించుకోలేకపోతే వాడు నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. వాడు నీ కుటుంబాన్ని చీకటిలోనికి తోసేస్తాడు. ఎవడు? నీ యొక్క కడుపులోంచి వచ్చిన నీ కుమారుడు, నీ కుమార్తెనే.
అలా నీ ఇల్లు కాకూడదు అంటే నీ ఇంటిలో ఇప్పుడే దేవుణ్ణి చూపించు. నీ ఇంటిలో ఇప్పుడే ప్రార్థనను నేర్పించు. నీ పిల్లలకు ప్రార్థన నేర్పించు. నీ కుటుంబంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయి. అయ్యా, నేను ఎంత ప్రార్థన చేసినా వారు రారయ్యా, కానీ ఏదో ఒక రోజు ఆయన వారి మనస్సులను మార్చివేస్తాడు. హల్లెలూయా. ఎలా మారుస్తాడు? హల్లెలూయా. మొట్టమొదటి ఏం చేయాలి? మనం రక్షణ పొందాలి. తర్వాత నీ ఇంటిలో దేవునికి స్థానం ఇవ్వాలి. తర్వాత ప్రార్థనతో నీ కుటుంబాన్ని నడిపించాలి. ఇన్ని చేసినా వాడు రాడయ్యా. వానికి ఎన్ని చెప్పు వాడు మాట వినడు. మాటలతో సాధ్యం కాలేదంటే నువ్వు ఇంకొక పని ఏదైనా చేయాలేమో. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వానికి బుర్రకి ఎక్కడం లేదంటే వానికి మాదిరికరముగా, వానికి అర్థమయ్యే విధంగా వానికి ఏదైనా చూపించాలేమో. నీ కుటుంబానికి ఏదైనా నువ్వు చూపించాలేమో. అదేమిటి? ఒకటి నీ జీవితముతో వానికి చూపించాలి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం అండి. 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం అండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా ఆయన? అయ్యా, ఇదిగో స్త్రీలారా, మీరేం చేయాలంట? మీ యొక్క భర్తలకు లోబడి ఉండాలంట. ఏమి జరుగుతుంది నీ యొక్క భర్తకు నీవు లోబడి ఉంటే అంటే, ఎవడైనా అవిధేయత ఉన్నా కూడా, ఎవరికైనా వాక్యము ఎక్కకపోయినా కూడా వాడు నీ ప్రవర్తన చూసి వాడు ఏం చేస్తాడట? మంచిగా మార్చబడతాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము మనకు కూడా ఏమని సెలవిస్తుందంటే, ఒకడు ఎవడైనా ఇన్ని చేసిన వాడు మారకపోతే, నువ్వు ఎంత మాటలు చెప్పినా వాడు గనక మారకపోతే నీవే వానికి మాదిరికరముగా ఉండాలి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందామండి. ఎప్పుడైతే నువ్వు వాడికి మాదిరికరముగా ఉంటావో వాడు నిన్ను చూసి ఫాలో అవుతాడు. మా కుటుంబంలో పిల్లలు చెడిపోతున్నారు, మా కుటుంబంలో చెడ్డు మాటలు మాట్లాడుతున్నారు, మా కుటుంబంలో ఉన్న వారు తాగుడుకు తినుడుకు ఎన్నో వాటికి వారు అలవాటయ్యారు అంటే ఒకే ఒక కారణము. ముందుగా నీవు వారికి ఏం చూపించలేదు? నీ జీవితము చూపించలేదు. నీ జీవితం ఏంటో వారికి చూపిస్తే వారు అవిధేయులైనప్పటికీ నీ ప్రవర్తనను బట్టి వారు పవిత్రులుగా మార్చబడతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని వాక్యం ఈరోజు మనందరితో సెలవిస్తున్నది ఒకే ఒక మాట. నీ ఇల్లు రక్షించుకోవాలి అంటే నీవు కొన్ని పనులు చేయాలి. మొట్టమొదటిగా ఏమిటా పని? నీవు మారాల. ఎవరు మారాలి? మనం మారాల. నీవు ఎప్పుడైతే మారు మనస్సు పొందుతావో ఆ మారు మనస్సును బట్టి నీ ఇంటిలోనికి నీవు దేవుని తీసుకొని వెళ్ళగలుగుతావు. నువ్వు మారినప్పుడు నా ఇంటిలోనికి నేను ఖచ్చితంగా దేవుని తీసుకొని వెళ్ళగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే నీ ఇంటిలోనికి దేవుని నువ్వు తీసుకొని వెళ్ళగలుగుతావో ఆ తీసుకొని వెళ్ళిన క్రమంలో నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తావు. వారు ప్రార్థించాలనుకుంటావు, వారు మారాలనుకుంటావు, వారు దేవుని సన్నిధికి రావాలనుకుంటావు. ఎప్పుడైతే నీవు మారి నీ ఇంటిలోనికి దేవుని తీసుకొని పోతావో వారు కూడా ప్రార్థనలోనికి వస్తారు. వారు కూడా ప్రార్థనలోనికి వచ్చిన తర్వాత ఏమవుతుందయా అంటే, ఇన్ని చేసినా కూడా లెక్కలేని వాడు ఉంటాడు ఒకడు. వాడు కూడా ఈ జీవితాన్ని బట్టి, నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి మారు మనస్సును వాడు ఖచ్చితంగా పొందుకుంటాడు. అలాగూ నీవు నీ ఇంటి వారిని కూడా
రక్షింపబడతారు. హల్లెలూయా. అందుకే యెహోషువ అంటారయ్యా, నేనును నా ఇంటి వారమును యెహోవాను సేవించదము. ఈరోజు నీవు నీ ఇంటి వారు యెహోవాను సేవించాలి అంటే నీకు మారు మనస్సు అనేది చాలా చాలా అవసరం. నీవు మాదిరికరముగా ఉంటే నీ కుటుంబం కూడా రక్షింపబడుతుంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి జీవితం మనందరం కూడా జీవించాలని దేవుడి చిన్ని వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక.